యేసుక్రీస్తు వారు వచ్చినారు. యూదా గోత్రపు సింహము వచ్చినాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుడే వచ్చినాడు. వాక్యమై ఉన్న దేవుడు వచ్చినాడు. సమస్తము ఆయన మూలముగా కలిగింది. స్తోత్రార్హుడైన దేవుడు వచ్చినాడు. ఈ లోకానికి ఆరాధనకు యోగ్యుడు వచ్చినాడు. ఒక్కడు నన్ను సేవించిన ఎడల, యేసువారు చెప్తున్నారు. ఈ మాట ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ ప్రవక్త అయినా చెప్పగలిగినాడా? నా నామమున ఈ మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, నన్ను సేవించు, నన్ను ఆరాధించు అని తన నోటితో యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో చెప్పాడు. మంచిది. ఇంత మంచి చర్చ ఎత్తుకున్న వాక్యం ఏంటంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల, ఒకడు నన్ను సేవించిన ఎడల. సేవించడం అంటే ఆరాధించడమా? ఇక్కడ అర్థం ఏంటి? ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్ మీ అంటే వర్షిప్ మీ అన్నారా? పై కాంటెక్స్ట్ని బట్టి ఇక్కడ ఒకడు నన్ను వెంబడించడం అనేటువంటి పదం వస్తుంది. యేసుని వెంబడించడం వల్ల తన ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు. అంటే యేసుని ఫాలో అవ్వాలా? A to Z. యేసుని ఫాలో అవ్వాలంటే తన ఇష్టానుసారంగా జీవించకూడదు. సో ఇక్కడ తెలుగులో మీకు వర్షిప్ అనేటువంటి పదం, ఆరాధన అనే పదం రాయలా. ఎందుకు రాయలేదు? మూలంలో ఆరాధన అనే పదం లేదు కాబట్టి. సో ఒక వ్యక్తి ఇక్కడ 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపవలను. నిజంగా నన్ను ప్రేమిస్తే చేయాలి. నన్ను సేవించడం అంటే వాడు ఆరాధన కాదు. ఎవడైనా నన్ను నిజంగా ప్రేమించడం అంటే, నన్ను ప్రేమిస్తే నన్ను వెంబడించాలి. అంటే యేసు ఎలా జీవించారో నీవు అలా జీవించాలి. అదే ఆయన ప్రేమించడమో సేవించడం అంటే. అందుకని వర్షిప్ కాదు అక్కడ. చాలామంది వర్షిప్ అనుకుంటే పొరపాటే. మీరు మూలంలో చూసుకోండి, ఇంగ్లీష్ చూసుకోండి, వర్షిప్ అనే పదం లేదు. ఇక యేసుని మరి ఎలా ప్రేమించాలి అంటే, ఆయన ప్రేమించమని చెప్తారు. యేసుని ఎలా ప్రేమించాలంటే ఆయన ఎలా జీవించారో 100% అలా జీవించాలి. ఇక్కడ అభిప్రాయ భేదం లేదు నాకు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు తెలీదు క్షమించి అన్నారు. మనం కూడా అటువంటి స్వభావం కలిగి ఉండాలి. యేసు వారు తండ్రిని ప్రార్థించారు. మనం యేసు ప్రార్థించాలా, తండ్రి ప్రార్థించాలా? మీరే చెప్పండి. యేసు ఎలా జీవించారో అలా జీవించాలా? నా ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నాకు లేదు, నిజంగా ఆయన నేను ప్రేమిస్తే. ఇక్కడ మన టైటిల్ చూసినప్పుడు యేసు వారు బైబిల్లో తన నోటితో తను ఆరాధించమని చెప్పారా? వాస్తవానికి నేను ఒక విషయం చెప్తాను దీని గురించి. యేసు వారు డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు. అది బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇక్కడికి నేను రావాలనుకొని కూడా అనుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చిన నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంకా ఎక్కువగా ఈ ప్రోగ్రాం జరగాలని నాకు ఆశగా ఉంది, ఆశగా ఉంది. ఇంకా నెలకు 2 మాటలు జరిగినా నేను రావాలని.